For the kind attention of passengers, train number 162. సాయి, నేను మీ సాయి. పార్ట్ 2 రావడానికి అయితే చాలా లేట్ అయిపోయింది. వీడియో ఎడిట్ చేశాను, అంతా కలర్ గ్రేడింగ్ చేశాను, అంతా చేశాను, కానీ వీడియో అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడైతే మనం పార్ట్ 2 అయితే చూసేద్దాము. మేమైతే ఇప్పుడే తిరుపతి దిగామన్నమాట ట్రైన్ నుంచి. చాలా తొందరగా తీసుకొచ్చేసాడు, 5కి తీసుకొచ్చేసాడు ట్రైన్ని. మేము అక్కడ నుంచి బస్ స్టాండ్ని, జీరో నాలెడ్జ్ కదా, బస్ స్టాండ్ గురించి అందరినీ అడుగుతూ అయితే వెళ్ళాము. బస్ అయితే లైన్లో ఉంది, ఇంకా బస్ ఎక్కేసాము. టికెట్ తీసుకున్నాము, 90 రూపాయలు, 92 రూపాయలు ఛార్జ్ చేశారు ఒక్కరికి. మేమైతే వెళ్తున్నాము. ఎదురుగుండా తిరుపతి కొండ కనిపిస్తుంది. చీకట్లో మీకు కనిపించకపోవచ్చు, నామలు అయితే మాకు క్లియర్గా కనిపించినాయి. చలి అయితే రేంజ్లో ఉందన్నమాట. నాకు తోచినంత వరకు అయితే వీడియో తీసాను. తర్వాత విండోస్ క్లోజ్ చేసేమన్నారు, అందుకని క్లోజ్ చేసాను. ఎక్కువ కొండ మీద అయితే తీయలేదు. చలి అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. ఇప్పుడే మాకు చెక్ ఇన్ అయిపోయింది. మా బస్సు గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. మేమైతే రూమ్కి వచ్చాము. 6:30కి అయితే దింపేసింది బస్సు వచ్చేసి. అక్కడ నుంచి సిఆర్ఎఫ్ రూమ్కి వెళ్ళి అక్కడ రూమ్స్
మేము ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకున్నాము. ఇది 100 రూమ్స్ అనమాట. 100 రూపీస్‌ది. అది బుక్ చేసుకొని స్కాన్ చేసేస్తే 5 మినిట్స్‌లో వచ్చేసింది. రామ్ బగీజా 2 అంట. దాంట్లోకెళ్ళి రూమ్ చెక్ ఇన్ అయితే అయ్యాము. ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే మేము తలనీలాలు తీర్చుకోవడానికైతే వెళ్తున్నాము. వెదర్ అయితే చాలా బాగుంది. చుట్టూరా మంచు మేమొచ్చినప్పుడు. ఇప్పుడిప్పుడే సూర్యుడు పైకొస్తున్నాడనమాట. ఫుల్ క్లౌడ్, మంచు. వెదర్ అయితే చాలా చాలా బాగుంది. మేమైతే నందకానికైతే ఎళ్తున్నాము. మా రూమ్ చాలా దగ్గరగా ఉంది. రూమ్ చుట్టుపక్కల అన్నీ చాలా చాలా దగ్గరగానే అయితే ఉన్నాయి. మా రూమ్ వెనకాలే నందకము కళ్యాణకట్ట. ఈ రోడ్డు మీద ఉందనమాట. కళ్యాణకట్టకి వెళ్తుంటే చూసాము. ఫోటో దిగుదాం అనుకున్నా గానీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్‌గా వెళ్ళాల్సొచ్చింది. మళ్ళీ జనాలు పెరిగిపోతారని. మాతో పాటు ఇంకొక 5గురు అయితే వచ్చారు. నందకానికైతే వెళ్తున్నాం మేము. ఇదే అనమాట నందకం వచ్చేసి. ఇక్కడ లోపల కళ్యాణకట్ట ఉంటది. నేను లోపలైతే వీడియో తీయలేదు. పైకైతే వీడియో తీస్తున్నాను. మీకు ఫుల్ వచ్చేసి పార్ట్ 3లో ఉంటది. ఇది పార్ట్ 2. పార్ట్ 3లో దర్శనం అన్నీ చూపిస్తాను. అలాగా ఆ రామకథని మహాబాహుడు ఈ విధంగా రాముడు వనవాసికి భయంకరమైన ఎవరి ఛానల్ ట్రావెల్ విత్ సాయి. నేను మీ సాయి. మన తిరుపతి వ్లాగ్ వచ్చేసి ఇది పార్ట్ 3 అనమాట. నేను తిరుపతిలో ఏమేమి చూపించాను ఏంటని చెప్పేసి వ్లాగ్లో అయితే ఉంటుంది. దర్శనం అంగప్రదక్షిణ ఎలాగైంది, ఎలాగ వెళ్ళాలి ఏంటి అనేది అది వ్లాగ్ నెంబర్ 4లో అయితే వస్తుంది. తిరుపతి నుంచి ఎగ్జిట్ అయినప్పుడు అది కూడా యాడ్ చేస్తాను. అలాగే శ్రీకాళహస్తిలో ఎందుకు వీడియో తీయలేదు అనేది కూడా యాడ్ చేస్తాను మీకు. అసలు ఏం జరిగింది శ్రీకాళహస్తిలో అనేది. మీరు ఖచ్చితంగా వీడియో చూస్తున్నట్టయితే లైక్ అయితే కంపల్సరీ చేయండి. చూస్తున్నట్టయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ కంపల్సరీ. అప్పుడే మన వీడియో ఒక నలుగురికి వెళ్తుంది అనమాట. చూడటంతో పాటు ఒక లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి కంపల్సరీగా. వ్లాగ్ వచ్చేసి మీకు నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 కూడా పెట్టాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో అయితే ఉంటుంది. లింక్స్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ. మీరైతే చెక్అవుట్ చేయండి. మన ఛానల్లో అయితే ఉంటుంది అనమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కంపల్సరీ లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూస్తున్నట్టయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సాయి. ఈ వ్లాగ్ వచ్చేసి పార్ట్ 3 అనమాట. ఆల్రెడీ మీరు పార్ట్ 1, పార్ట్ 2 చూడకపోయి ఉంటే మన ఛానల్లో ఉంటుంది. చెక్అవుట్ అయితే చేసేయండి. లేకపోతే కామెంట్లో అయితే ఇస్తాను. నేనైతే ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాను. ఆల్రెడీ పార్ట్స్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. కొత్తగా చూస్తున్నట్టయితే నేనైతే తిరుపతిలో ఉన్నాను. ఇది డే 1 అనమాట. ఇప్పుడే రూమ్ నుంచి ఫ్రెష్ అయిపోయి కొంచెంసేపు పడుకుని రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం నుంచి అయితే మేము తిరుపతిలో తిరగడానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. తిరుపతిలో చాలా చాలా బాగా చేశారు. నేను వెళ్ళింది వచ్చేసి 12 సంవత్సరాల క్రితం వెళ్ళాను తిరుపతి. అప్పుడు మొత్తం హడావిడిగా చూడటమే సరిపోయింది. నేను అక్కడ చూడలేదు సరిగ్గాని. ఇప్పుడైతే ప్రశాంతంగా చూస్తున్నాను అనమాట. ఎండ అయితే ఒక రేంజ్లో ఉంది, అయినా చల్లగా ఉంటుంది విచిత్రంగా. ఇంకా తిరుపతిలోనే ఉన్నానా అని అనుకుంటున్నాను. నేను తిరుపతి రావడం నాకు పెద్ద అచీవ్మెంట్ అనమాట. ఎందుకంటే నాకు తిరుపతిలో ఒక్క మొక్క తెలియదు, ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. రిజర్వేషన్ కూడా నాకు ఎలా చేసుకోవాలో తెలియదు. ఎక్కడ దిగి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. రూమ్స్ ఎలా తీసుకోవాలో కూడా తెలియదు. అలాంటిది నేను తిరుపతిలో
బ్లాగ్ తీసుకుంటా తిరుగుతున్నాను. అది మరి స్వామివారి దయ అన్నమాట. అలాగా మేమైతే దర్శించుకోవడానికి వెళ్తున్నాము స్వామివారిని. వరాహ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత పుష్కరిణికి వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా మంది ఉన్నారు, ఇంకా తిరిగే ప్రదేశాలు చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి తిరగడానికి అయితే వెళ్తున్నాము. అలాగే లడ్డు కౌంటర్ దగ్గర కూడా వచ్చాను, తక్కువ మంది ఉన్నారు జనాలు, దర్శనానికి అయితే వెళ్తున్నారు. నేనైతే అగరబత్తులు తీసేసుకున్నాం, మళ్ళీ రేపు అవుతుందో లేదో తెలియదు అని చెప్పేసి, పొద్దున్నే ఉంటారో లేదో అని ఇక్కడ అగరబత్తులు అయితే తీసేసుకుంటున్నాం అనమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా మంది బాక్సులు తీసేసుకుంటున్నారు. నాకు తీసుకోవాలని ఉంది కానీ అంత అమౌంట్ అయితే లేదనమాట. అందుకని నేను అగరబత్తులు అయితే తీసుకున్నాను. లడ్డు తీసేసుకుందాం అనుకున్నా, స్వామివారిని దర్శించుకోకుండా ఇంకా లడ్డు ఎలా తీసుకుంటాం అని చెప్పి తీసుకోలేదు అనమాట. రేపు అలాగా ఆంధ్రప్రదర్శన అయిపోయిన తర్వాత పొద్దున్నే వెళ్ళి తీసేసుకుందాం అని చెప్పేసి తీసుకోలేదు. తిరుపతిలో ఇంకా అయితే మాడ వీధుల్లో చాలా అయితే తిరిగాను, కాళ్ళు ఎరిగిపోయేలా తిరిగాము, కానీ కాళ్ళు నొప్పి అయితే రాలేదు. మళ్ళీ ఒకసారి రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళి బాటిల్ ఇవన్నీ పెట్టేసుకుని తిరుపతిలో కొన్న సామాన్లు అన్నీ మళ్ళీ పెట్టేసుకుని మళ్ళీ బయట తిరగడానికి వెళ్ళిపోయాము. చాలా బాగుంది. అక్కడ చూసిన వెంకటేశ్వర స్వామి నామమే చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మికత చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడే ఉండిపోవాలనిపించింది. అంతలాగా నాకనక ఇక్కడ ఒక చిన్న రూమ్ ఇచ్చిందంటే నేను రోజు ఇక్కడ ఉండిపోయేవాడిని, అంతలాగా అనిపించింది నాకు. ఒక వారంలో ఒకసారి స్వామివారిని దర్శించుకుంటే చాలు ఇక్కడ తిరుపతిలో ఉండిపోయి అలాగే అనిపించింది అనమాట. అసలు వదిలిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు, కానీ రేపే వెళ్ళిపోవాలన్న ఇది ఉంది. నాకు ఇక్కడ ఉండిపోవాలని ఉందన్నమాట. తిరుపతిలో అయితే మేము మాడవీధిలో తిరిగి మళ్ళీ రూమ్కి వెళ్తుంటే మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, 7 అయిపోయింది. వెళ్తుంటే స్వామివారిని అయితే ఊరేగిస్తున్నారనమాట. స్వామివారిని ఊరేగిస్తుంటే మేము గోపురం మళ్ళీ వెనక్కి వచ్చేసాము. వెనక నడుచుకుంటా గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము, దర్శించుకున్నాము. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఏంటా అని చెప్పి వెనక తిరిగి చూస్తే స్వామివారిని అయితే మాడవీధుల్లో ఊరేగిస్తున్నారు అన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ మా గబ్బగబ్బ వెనక్కి అయితే వచ్చేసినాను. అమ్మకి ఇక్కడ ఏనుగులు అయితే కనిపించాయి. స్వామివారి సేవకి బాగా అనిపించింది. ఖచ్చితంగా చూడాలి అనుకున్నాను.